ఏదైనా ఒక విషయాన్ని వింటున్నప్పుడు కుతూహలంతో వినండి. మీరు మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడండి. పని చేసేటప్పుడు చిత్తశుద్ధితో చెయ్యండి. కొన్నిసార్లు మీ జీవితంలో మీరు అనుకున్నది జరగకపోవచ్చు. కానీ ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. నీ జీవితంలో నీకేం కావాలో నువ్వు ముందు నిర్ణయించుకో. దాన్ని సాధించడం కోసం ప్లాన్ చెయ్యి. దాన్ని చేరుకోవడానికి నీ ప్రయత్నాన్ని నిరంతరం కఠినం చెయ్యి. ప్రతిరోజు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్నది నీ జీవితంలో దక్కి తీరుతుంది. నీ జీవితం మారాలి అంటే నీ లక్ష్యంతో పాటుగా కొన్ని లక్షణాలను అలవాటుగా మార్చుకో. ఎంతమంది కలిసి నిన్ను కిందకు లాగడానికి ప్రయత్నించినా నువ్వు మాత్రం నీ కష్టాన్నే నమ్ముకో. నువ్వు కసితో నీ ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ చుట్టూ మురిగే కుక్కల గురించి అస్సలు పట్టించుకోకు. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండు. ఇలా తెలుసుకుంటూ ఉన్న విషయాలు సంవత్సరం తిరిగేసరికి నిన్ను ఎన్నో విషయాలలో మెరుగుపరుస్తుంది. నీకు ఎన్ని పుస్తకాలు వెతికినా దొరకని జ్ఞానమే అనుభవం. అది అనుభవించాలే తప్ప ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. నోటితో ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు బుర్రతో దాన్ని బాగా ఆలోచించు. అప్పుడు సగం సమస్యలు వాటంతటవే పరిష్కారమవుతాయి. జీవితంలో ఓర్పుతో ఉండటం ఎంత కష్టమో దాని ఫలితంగా వచ్చే ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తే విజ్ఞుడు. అదే మూర్ఖులు ప్రతి విషయాన్ని జాప్యం చేస్తూ జీవితాన్ని అలా గాలి కుదిలేస్తూ బ్రతుకుతుంటారు. ఎప్పుడు ఎదుటివారి మెప్పు పొందడం కోసం బ్రతకకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. పరుల మెప్పు కంటే ఆత్మసంతృప్తి చాలా గొప్పదన్న విషయాన్ని మర్చిపోకు. విజయానికి ఆటంకం ఓటమి కాదు, ఓటమి భయంతో ఆపేసే ప్రయత్నమే. కొన్నిసార్లు మీరు చాలా చెప్పవలసి వచ్చినప్పటికీ ఆ సమయాన్ని నిశ్శబ్దంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎదుటి వారి నుండి ఆశించడం ఆపండి. అది మీకు రేపటి రోజున నిరాశనే మిగుల్చుతుంది. గడిచిపోయిన మీ గతం అన్నది ఎప్పటికీ మీ భవిష్యత్తును నిర్ణయించలేదు. జీవితంలో మీకు ఎదురయ్యే చెడు వ్యక్తులే మీ జీవితానికి పనికి వచ్చే మంచి పాఠాల్ని నేర్పిస్తారు. నీ జీవితంలో నిన్ను నువ్వు బలంగా దృఢంగా నమ్ముకో. ఆ నమ్మకంతోనే పనిచేయి. అప్పుడు నీకు సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. జీవితంలో కష్టాలు కన్నీళ్లను రుచి చూడకుండా విజయం సాధించిన వారిని మీరు ఒక్కరిని కూడా చూపించలేరు. ఎప్పుడూ ఎదుటి వారి వద్ద ఉన్న వాటికి ఆశపడకూడదు. మన వద్ద ఉన్న వాటిని అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేని విలువ దానిదే. పరిస్థితులు మీ చేజారిపోతున్నప్పుడు, కష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతున్నప్పుడు వాటిని చూసి మీరు భయపడకండి. కాస్తంత నెమ్మదించి సానుకూలంగా ఆలోచించండి. వాటిని అధిగమించడానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరికి తీరుతుంది. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని ఆపిపెట్టి ఉంచేవి కేవలం మీ ఆలోచనలే. వాటిని సానుకూలంగా మార్చుకొని దృఢంగా పనిచేయండి. అప్పుడు జీవితంలో అన్నీ మారిపోతాయి. కొంతమంది వారి జీవితంలో వారి గమ్యాలను చేరుకోవడంలో విఫలమవుతారు. దానికి కారణం వారికి సామర్థ్యం లేక కాదు, సరైన ప్రయత్నం లేక. మనసులో పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే కాదు, దానిని ఆచరణలో పెట్టినప్పుడే ఏ కార్యమైనా సఫలమవుతుంది. మీకంటూ ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉన్నప్పుడే గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం స్పష్టమవుతుంది. చాలామంది వారి గమ్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుంటారు. దానికి కారణం వారిలో సామర్థ్యం లేక కాదు, సరైన ప్రయత్నం లేకనే. అనుసరించడానికి ఎంత మంచి వ్యక్తిని ఎంచుకుంటే జీవితం అంత బాగుంటుంది. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తికి మీకు తెలియని ఏదైనా ఒక విషయమైనా తెలిసి ఉంటుంది. అది నేర్చుకోకుండా అతన్ని వెళ్ళనివ్వకండి. మానవుడు తన జీవితంలో ఎదగడానికి మంచి లక్షణాలనేవి మెట్ల లాంటివి. బాధలనేవి మనసును హరించి వేస్తాయి. ముందో తర్వాతో అవి ఖచ్చితంగా మీ ఆత్మను గాయపరుస్తాయి. మీ లోపల మీరు విజయాన్ని సాధిస్తే తప్ప బయట విజయం సాధించడం కుదరదు. మీ జీవితం గొప్పగా ఉండాలి అంటే మీ భయం కంటే మీ విశ్వాసం పెద్దదిగా ఉండాలి. కొంచెం ఆలోచించండి. మీరు ఇక్కడ ఉండడానికి గల అసలు కారణాన్ని కనుక్కోండి. దానిపై మీరు ధైర్యంగా పనిచేయండి. ఈరోజు మీరు ఏం తప్పు చేశారో తెలుసుకోవడమే రేపు మెరుగుపడడానికి ఏకైక మార్గం. మార్పులన్నీ మొదట్లో కష్టంగాను, మధ్యలో గజిబిజిగాను, చివర్లో చాలా అందంగానూ ఉంటాయి.
మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి 3 రెట్లు ఖర్చు పెట్టండి. అప్పుడే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస పెరిగే కొలది మీలో ఉన్న సృజనాత్మకత తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మనమంతా ఇక్కడ ఉన్నాము. మీ గతానికి ఖైదీగా ఉండడం మానేయండి. మీ భవిష్యత్తుకు రూపశిల్పిగా మారండి. మీరు పొందే అపజయాలు తప్పటడుగులని భావించకండి. అవి ఎప్పుడూ తప్పులు కావు. భవిష్యత్తులో మీరు ఏం చెయ్యాలో తెలిపే పాఠాలు మాత్రమే. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిసే 1000 రెట్లు మేలు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను కూడా ఆనందంగా అనుభవించడం, ఇవే విజయాన్ని సాధించే వారి ప్రాథమిక లక్షణాలు. గడిచిపోయిన నిన్నటిని గురించి మదన పడకుండా రేపటి గురించి ఆలోచించగలిగే వ్యక్తికి విజయ సోపానాలు అందినట్లే. అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ధనవంతులు సమయం మీద పెట్టుబడి పెడతారు, కానీ పేదవారు మాత్రం డబ్బుపై పెట్టుబడి పెడతారు. నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. దానిని చౌకబారు వ్యక్తుల నుంచి ఆశించకండి. ఏది చేయడానికి తగదో అది మాట్లాడడానికి కూడా పనికిరాదని గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దేవారే నిజమైన నాయకులు. నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, ఒంటరిగా ఉన్నప్పుడు నీతో నువ్వు మాట్లాడుకోవడం నేర్చుకో. వినడం కొత్త విషయాల్ని నేర్పిస్తే నీతో నువ్వు ఉండడం ఒంటరితనంలోనూ ధైర్యాన్నిస్తుంది. నీ గురించి చెడుగా మాట్లాడే వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ నీ వెనకే. ఎదుటివారి భావాలతో నువ్వు అస్సలు ఆటలాడొద్దు. ఆ ఆటలో నువ్వు గెలవచ్చు కాక, కానీ నువ్వు ఆడిన ఆ ఆటలో ఒక వ్యక్తిని జీవితాంతం కోల్పోవాల్సి వస్తుంది. అవకాశాలు సూర్యకిరణాలు లాంటివి. అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకపుచ్చుకోవాలి. ఆలస్యం చేశావంటే వాటిని కోల్పోక తప్పదు. నువ్వు వెలుగులో ఉన్నంతకాలమే అందరూ నిన్ను అనుసరిస్తారు. ఒక్కసారి నీ చుట్టూ చీకటి అలుముకుంటే నీ నీడ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి సంతోషంలో ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా పలకరించి తీరాలి. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి అన్ని విషయాలు చిన్నవిగానే అనిపిస్తాయి.